నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో ప్రధాని రోడ్ షో, చంద్రబాబు పవన్తో కలిసి ఎన్నికల ప్రచారం. వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పేదల వికాసం కాదు, మాఫియా కోసం పనిచేస్తుందన్న మోదీ. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. రేవంత్లో ఓటమి భయం పెరిగిందన్న కిషన్ రెడ్డి. వచ్చే 10 ఏళ్లు రేవంతే సీఎం. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారన్న కోమటిరెడ్డి. యాదాద్రి ఆలయాన్ని ఎప్పుడైనా రాజకీయంగా వాడుకున్నామా? బీఆర్ఎస్కు 12 సీట్లు ఇస్తే గుంపు మేస్త్రి ఇంటికి వెళ్తారన్న కేటీఆర్. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేశాను, ఎలాంటి తప్పు చేయలేదన్న ప్రభాకర్ రావు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్ రావు వివరించారు. తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానని, తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందని తెలిపారు. తాను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని చెప్పారు. తాను కూడా కేసీఆర్ బాధితుడేనని, చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా ప్రభాకర్ రావు వివరించారు. తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనిచేస్తానని, తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందని తెలిపారు. తాను ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని చెప్పారు. తాను కూడా కేసీఆర్ బాధితుడేనని, చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని తెలిపారు. అవినీతి అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్లో కనిపించే ఉమ్మడి లక్షణమని అన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాయని విమర్శించారు. వేములవాడ సభలో మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కామ్పై చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. అవినీతి సిండికేట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ భాగస్వాములని ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. వసూళ్లలో RRR సినిమాను ఆర్ఆర్ ట్యాక్స్ మించిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేయాలన్నారు. అంబానీ అదానీని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆపేసిందన్నారు. तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में RRR फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में RRR को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना RRR का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। साथियों, चाहे भारत की बात हो चाहे तेलंगाना की बात, हमारे देश में सामर्थ्य की कभी कमी नहीं रही। लेकिन कांग्रेस सरकारों ने इतने वर्षों तक एक ही काम किया। आप मुझे बताइए, कांग्रेस ने देश के हर सामर्थ्य को तबाह किया कि नहीं किया?
कांग्रेस ने देश की अर्थव्यवस्था को तबाह किया कि नहीं किया? एग्रीकल्चर और टेक्सटाइल जैसे सेक्टर ये सदियों से भारत की ताकत थी, कांग्रेस ने भी तबाह कर दिया। इसकी सबसे बड़ी वजह है कांग्रेस ही देश में समस्याओं की सबसे बड़ी जननी है। कल देश में तीसरे चरण का चुनाव पूरा हो गया है। तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। अभी 4 चरण के चुनाव बाकी है। जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को बहुत जनता जनार्दन आगे ले जा रही है। यहाँ करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है। कांग्रेस की हार यहाँ इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई। और बीआरएस का यहाँ कोई अता पता ही नहीं है। बाबा साहब आम्बेडकर ने आरक्षण दिया, आरक्षण का अधिकार दिया, संविधान के तहत दिया। हमारा संविधान भी रिलीजन के आधार पर, संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ है। बाबा साहब आम्बेडकर भी संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ रहे हैं, लेकिन कांग्रेस आपका रिजर्वेशन छीनकर, आप में डाका डालकर, आप में से लूट चलाकर, आपको बाबा साहब आम्बेडकर ने जो रिजर्वेशन दिया है वो छीनकर अपने वोट बैंक को देना चाहती है। कल ही इंडी एलायंस के एक बड़े चेहरे ने खुलेआम कहा है कि मुसलमानों को रिजर्वेशन देना चाहिए, और वो कहते हैं सिर्फ देना चाहिए था नहीं, पूरा का पूरा देना चाहिए। भाइयों बहनों, पिछले 10 वर्षों में भाजपा और एनडीए ने हर सेक्टर को आगे बढ़ाने का काम किया है। हम फार्मिंग सेक्टर को मॉडर्नाइज कर रहे हैं। हमारा जो खेती है, किसानी है, हमारा जो रायतु बंधु है, नेचुरल फार्मिंग, नैनो यूरिया और ड्रोन को प्रमोट कर रहे हैं। आज किसान को किसान सम्मान निधि मिल रही है, किसानों को फसल बीमा योजना का लाभ मिल रहा है। हमारी सरकार देश में टेक्सटाइल पार्क्स बना रही है। आज कौशल विकास से लेकर आर्थिक सहायता तक हर स्तर पर भाजपा सरकार आपके साथ खड़ी है। साथियों, ये करप्शन एक ऐसी फेविकोल है जो कांग्रेस और बीआरएस का कॉमन कैरेक्टर है। ये दोनों एक दूसरे पर भ्रष्टाचार के आरोप लगाते हैं, लेकिन बैकडोर से दोनों ही एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। आप मुझे बताइए, बीआरएस वाले कांग्रेस पर कैश फॉर वोट का आरोप लगाते थे ना, लेकिन जब तक वो सत्ता में रहे कभी जांच करवाई क्या? कांग्रेस विपक्ष में थी तो बीआरएस पर कालेश्वरम घोटाले का आरोप लगाती थी या नहीं लगाती थी? ये आए दिन हंगामा भी करते थे, लेकिन इतने दिन से तेलंगाना में कांग्रेस सरकार है, इन्होंने कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई, क्योंकि दोनों एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలమైన నినాదం ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశం. అయోధ్య రామ మందిరంతో పాటు మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కమలనాథులు. దీంతో రిజర్వేషన్ల అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత కాక పుట్టించింది. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసి తీరుతామని బీజేపీ అగ్రనేతలు భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అయితే ఏపీలో మాత్రం ఎందుకో ఆ ఊసే ఎత్తడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో రీసౌండ్ ఇస్తున్న మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశం ఏపీలో ఎందుకు సైలెంట్ అయింది? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి?
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరాన్ని తారక మంత్రంగా ఎంచుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. అయితే అయోధ్య రామ మందిరంతో పాటు మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కూడా ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కమలనాథులు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా మైనారిటీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ అయితే మరో అడుగు ముందుకేసి మతపరమైన రిజర్వేషన్లు కొనసాగనివ్వనని తెలంగాణ గడ్డ మీదనే భీష్మ ప్రతిజ్ఞ చేశారు. संयुक्त आंध्र प्रदेश का हिस्सा था, तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे. कांग्रेस ने यहाँ एसटी, एससी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया. कांग्रेस ने तब के आंध्र प्रदेश को तुष्टीकरण की प्रयोगशाला बना दिया था. कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు దేశ అభివృద్ధితో పాటు మేనిఫెస్టో అంశాలను ప్రచారం చేస్తూనే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని తెలంగాణలో ప్రకటించారు. ఆ 4% రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రచారంతో నిమ్న వర్గాల ఓట్లకు బీజేపీ గాలం వేసింది. कांग्रेस पार्टी का एक सूत्र है, झूठ बोलो, जोर से बोलो, सार्वजनिक रूप से बोलो और बार बार बोलो. वो कहते हैं मोदी जी को बहुमत मिलेगा तो मोदी जी आरक्षण हटा देंगे. मेरा फेक वीडियो बनाकर सर्कुलेट करते हैं. मैं आपको बताना चाहता हूं कोरबा वालों, 10 साल से आपके आशीर्वाद से मोदी जी के पास बहुमत है. मोदी जी ने आरक्षण ना हटाया ना हटाएंगे. बहुमत का उपयोग क्या किया? 370 हटाने के लिए किया, राम जन्मभूमि का मंदिर बनाने के लिए, सीए लाने के लिए, ट्रिपल तलाक हटाने के लिए किया. और अब यहां सरकार दी, बहुमत का सरकार का उपयोग नक्सलवाद को समाप्त करने के लिए हम कर रहे हैं. नक्सलवाद అయితే పొరుగున ఉన్న ఏపీలో మాత్రం ముస్లిం రిజర్వేషన్ల మీద బీజేపీ అగ్రనేతలు ఊసే ఎత్తడం లేదు. నిజానికి మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. అది ఆ పార్టీ ఫిలాసఫీ. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా మతపరమైన రిజర్వేషన్లను అస్సలు ఒప్పుకోదు. మతపరమైన రిజర్వేషన్లతో దేశంలో చీలిక వస్తుందని ఆర్ఎస్ఎస్ గట్టిగా నమ్ముతుంది. మరి ఆ మూల సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఏపీలో ఎందుకు గట్టిగా చెప్పడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మైనారిటీ బుజ్జగింపులకు తమ మద్దతు ఉండదని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమితో బీజేపీ జతకట్టింది. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా చంద్రబాబు ఏకంగా ముస్లింలకు భారీ వరాలు ప్రకటించారు. ₹1,00,000 దాకా హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 50 ఏళ్లు నిండితే పెన్షన్ కూడా ఇస్తామని, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైనది యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. అయితే ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు
మోదీ అమిత్ షాలకు తెలియవా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీకి ఆ కూటమిలో ఉన్న బీజేపీకి కూడా ఓట్లు కావాలని, అందుకే ఆ ప్రస్తావన చేయలేదని అంటున్నారు. మైనారిటీలను బుజ్జగిస్తున్నారు అని కాంగ్రెస్ మీద విరుచుకుపడే మోదీ, అమిత్ షాలు ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండు అదే పని చేస్తున్నా ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా బలమైన స్లోగన్గా ఉన్న మైనారిటీ రిజర్వేషన్ల అంశం ఏపీలో మాత్రం వినపడటం లేదనే చర్చ జరుగుతోంది. మరి లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ ఎత్తుగడలతో రాజకీయ లబ్ధి చేకూరుతుందా? ఒకవేళ ఫలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.